Good morning, church. అందరికీ శుభోదయం అండి. Greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. How did you all? అందరూ బాగున్నారా అండి? I hope you all doing well. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. We have to praise God because God has added one more new day in our lives to glorify His holy name. దేవుడు మన యొక్క జీవితాల్లో మరి యొక్క నూతన రోజున ఆయన ప్రశంసించడానికి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు తెలియజేస్తున్నాను. Shall we turn our Bibles to the book of Jeremiah, chapter 38, verses from 7 to 13. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 7 నుంచి 13 వచనాలు. Okay, before I step into the word of God, I would like to introduce myself. వాక్యంలోనికి అడుగుపెట్టే ముందు పాస్టర్ గారి గురించి పరిచయం చేసుకుంటారు. I am Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. పాస్టర్ గారు శ్రీవంశన్ గారు మచిలీపట్నంలో సంఘంలో నన్ను పరిచయం చేస్తున్నారు. And my interpreter's name is Tejasri. She is and has been helping us a lot in interpreting the word of God. నా పేరు తేజస్వి అండి. ఇక్కడ పాస్టర్ గారు చెప్పే వాక్యాన్ని నేను తర్జుమా చేస్తుంటాను. God bless us together. మమ్మల్ని ఇద్దరిని దేవుడు దీవించిన కదా. God bless you too. మిమ్మల్ని కూడా. Okay, otherwise you will get angry with me. Okay then. Shall we close our eyes and look to the Lord in prayer? అందరూ ప్రార్థించుకుందామండి. కళ్ళు మూసుకోండి. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవ, పరలోకమందు మా తండ్రి, నీ నామాన్ని ఘనపరుచుచున్నాము. Thank you, Jesus, for this wonderful time to worship thee. మిమ్మల్ని స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless the children, those who are sitting in thy presence. మీ సన్నిధిలో కూర్చుని బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. They are ready to listen to thy word. మీ వాక్యం వినడానికి బిడ్డలు సిద్ధంగా ఉన్నారు. Speak with us, Lord. మీరు మాతో మాట్లాడండి. We commit ourselves into thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు In అప్పగించుకుంటున్నాము. Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay. What's our scripture portion? మన అంశం ఏంటండి? మన యొక్క చదివిన భాగం Jeremiah chapter 38. Verses from 7 to 13. బైబిల్ గ్రంథంలో నుండి ఇర్మియా 38వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. Today we are going to talk about a person called Ebed-melech. మనం ఈ రోజు ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటాము. అతని పేరు ఎబెద్-మెలెకు. Okay, in Hebrew language, Ebed means a servant. హెబ్రూ భాషలో ఎబెద్ అంటే ఒక సేవకుడు అని. A melech means a king. మెలెక్ అంటే రాజు అని అర్థం. So bring them together and tell me the full meaning of his name. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి దాని దగ్గరికి కుదించి మీరు అతని పేరు అర్థం ఏంటో చెప్పండి. Ebed means a servant. Melech means a king. ఎబెద్ అంటే సేవకుడు, మెలెక్ అంటే రాజు. It's in Hebrew language. అది హెబ్రూ భాషలో. So bring them these two words together and you tell me the full meaning of this word Ebed-melech. ఆ రెండింటిని కలిపి ఈ మాటకి వచ్చే అర్థం ఏంటో మీరు నాకు చెప్పండి. Okay, very good. Okay, a servant of the king. రాజు యొక్క సేవకుడు. So what is the full meaning of Ebed-melech? ఎబెద్-మెలెక్ అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే A servant of the king. రాజు యొక్క సేవకుడు. Okay, I am not going to touch the spiritual meaning of a servant of the king. ఈ రాజు యొక్క సేవకుని గురించి ఆత్మీయ పరంగా నేనేం చెప్పట్లేదు, కానీ But in a different perspective, I would like to explain this morning. వేరే విధంగా దీన్ని నేను వివరించడానికి ప్రయత్నిస్తాను. Okay, as usually 3 points. ఎప్పటిలాగానే 3 విషయాలు. Okay, the title of my message this morning is Ebed-melech's help. ఈ రోజు నా అంశం ఏంటంటే ఎబెద్-మెలెకు సహాయం. HQ. 3 హెచ్చులు. Okay, shall we read verse 7? 7వ వచనం చదవండి. రాజు రాజు బెన్యామీను బెన్యామీను
ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో Okay, what did he listen to? ఏం విన్నాడండి? Okay, Jeremiah, okay, is a great prophet. ఇర్మియా ఒక గొప్ప ప్రవక్త అండి. He was bounded with cords. ఆయన్ని సంఖ్యలు Cords, a rope, okay, in simple English, rope. ఆయన్ని ఒక తాడులతో బంధించారు. And he was put in a dungeon. Dungeon means a filthy place. ఆయన్ని ఒక మురికైనటువంటి ఒక గోతిలో పడేశారు. Okay, I don't want to use a lavatory or a latrine. Actually, in simple English, the dungeon means a lavatory. Very, very, very dirty and filthy place. I don't want to use that word. That's what I said. Okay, a dungeon. Of course, in real meaning, that is also the same meaning. Okay, go ahead then. ఆయన్ని ఒక దరిద్రమైనటువంటి ఒక స్థలంలో ఆయన వేసి ఉన్నారు. A great prophet was put in a dungeon. గొప్ప ప్రవక్త తీసుకెళ్లి అట్లాంటి దరిద్రమైన ప్లేస్ లో పెట్టారు. Will it happen? జరుగుతుందా అండి? As it happens sometimes. కొన్నిసార్లు జరుగుతాయండి. But then Jeremiah showed his patience. కానీ ఇర్మియా ఆయన యొక్క ఓర్పు చూపించాడు. Not only in his life. ఆయన జీవితంలోనే కాదండి. Sometimes it happens in our lives too. మన జీవితాల్లో కూడా అలాంటివి జరుగుతుంటాయి. So here the first S is, okay, this Ebed-melech was born in a country called Ethiopia. ఈ ఎబెద్మెలెక్ అనే వ్యక్తి ఇథియోపియా దేశంలో పుట్టి ఉన్నాడు. Have you ever heard about that country? ఇథియోపియా దేశం గురించి విన్నారా అండి? Africa, one of the African countries. ఆఫ్రికా ఖండంలో ఇది ఒక దేశం అండి. Okay, here he heard the first H is Ebed-melech heard about Jeremiah's problem. ఎబెద్మెలెక్ మొదట ఇర్మియా యొక్క కష్టం గురించి విన్నాడు. What is our first H? మొదటి ఇచ్చిందండి. He heard. వినుట. He did not simply keep his mouth quiet. ఆయన నోరు మూసుకుని కూర్చోలేదండి. Soon after hearing to that word or message, ఎప్పుడైతే ఆ సందేశం మొదలు విని ఉన్నాడో he opened his mouth. ఆయన నోరు తెరిచాడు. He could not stay over there. అక్కడ ఉండలేకపోయాడు. He could not stand over there. అక్కడ నిలబడిపోలేదు. Rather, he did one thing. ఆయన పని చేశాడు. He started going to the king. రాజు దగ్గరికి పరిగెత్తడం This is very, very important, my dear friends. ఇది చాలా ముఖ్యమైనది. Sometimes in our lives, when we hear a bad message, we keep quiet. ఎప్పుడైనా మన జీవితంలో ఒక చెడు దుర్వార్తలు విన్నప్పుడు కామ్గా ఉంటాము. When you are able to help those people, don't stay there. మీరు వారికి సహాయం చేయగలిగినప్పుడు అలా అక్కడే నిలబడిపోకండి. Go to that person. ఆ వ్యక్తి దగ్గరికి go to that place. ఆ ప్రదేశానికి వెళ్ళండి. As much as you can help that person. ఎంత సహాయం చేయగలరో అంత సహాయం చేయండి. He soon after hearing to that word or that message, he did not keep quiet himself. ఆయన యొక్క మాటలు విన్న వెంటనే ఆయన ఏమీ నోరు మూసుకుని కూర్చోలేదండి. Ebed-melech was an eunuch. ఆ ఎబెద్మెలెక్ ఒక ఈనక్ అంటే రాజు దగ్గర ఉంటారు కదా. Eunuch means neither man nor woman. అంటే వాళ్ళు నపుంసకులు అంటారు. Yeah, exactly. Neither this one nor that one. Okay? It doesn't matter how you were born. If you are faithful to God, God can choose and use anyone for his ministry and in his ministry.
మనం ఎలా పుట్టాం అనేది కాదండి, మనం దేవునికి విధేయత కలిగి ఉంటే దేవుడు ఆయన యొక్క పరిచర్లో మనం ఎలాగైనా వాడుకుంటాం. Look at the disciples of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన యొక్క శిష్యులను చూడండి. They were fishermen. వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. They were not well educated. వాళ్ళు చదువుకునే వాళ్ళు కాదు. But then God chose them and used them. కానీ దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు, వాళ్ళని ఉపయోగించుకున్నాడు. If you are faithful to God, మీరు దేవునికి విధేయత, if you obey God, మీరు దేవునికి విధేయత చూపి God can choose you and use you in His ministry. దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు, ఆయన పరిచర్లో వాడుకుంటాడు. Okay, this Ebed-melech was not born in Judah. ఈ ఎబెద్మెలెకు యూదులలో పుట్టినవాడు కాదు. He was not a Jew. ఆయన యూదుడు కాదు. But then when Jeremiah was put in a dungeon, while all the Jews were kept quiet, Ebed-melech only opened his mouth. ఈ ఇర్మియా ఎప్పుడైతే ఆ దరిద్రమైన స్థలంలో వేసి ఉన్నారు, యూదులందరూ నోరు మూసుకొని ఉన్నారు, కానీ ఈ ఎబెద్మెలెకు నోరు మూసుకొని లేదండి. Sometimes we think ourselves like this. కొన్నిసార్లు మనం ఇలా అనుకుంటాం, Okay, I was born in this caste. నేను పలానా కులంలో పుట్టి ఉన్నాను, My caste people are going to help me if I face any problem. నా కులస్తులు నాకు ఎటువంటి సమస్య వచ్చినా సహాయం చేస్తారనుకుంటాం. Will they really come and help you? నిజంగా వచ్చి చేస్తారండి? Will they? వస్తారండి? They won't. రారండి. Because in this world everyone is very, very what fish? Selfish. ఈ లోకంలో అందరూ చాలా స్వార్థపరులండి. Okay, I, me and myself, that's all. నేను, నాకు, నా యొక్క, I am fine. నేను బానే ఉన్నాను, I am okay. నేను బానే ఉన్నాను, I am okay with my family. నా కుటుంబంతో బానే ఉన్నాను. Okay, this is చాలు, enough. చాలు ఇది. I should not and I don't want to cross this boundary. ఈ యొక్క గీతని నేను దాటాలనుకోవట్లేదు. Okay, look at the character of Ebed-melech. కానీ ఇక్కడ ఎబెద్మెలెకు యొక్క క్యారెక్టర్ మనం చూస్తాం. Though he was born in a different country, ఆయన వేరే దేశంలో పుట్టినప్పటికీ, a different caste, వేరే కులంలో పుట్టినప్పటికీ, still he wants to help. Still he wants to help Jeremiah. ఆయన ఇర్మియాకి సహాయం చేయాలనుకుంటున్నాడు. That's what he could not keep quiet there. అందుకే ఆయన అక్కడ కామ్గా ఉండలేకపోతున్నాడు. If you are a Christian, మీరు క్రైస్తవులు అయితే, soon after listening to any news that you can help them, మీరు వాళ్ళకి సహాయం చేయగలరు అన్న వార్త మీకు వినిపిస్తే, try your best to help them. వాళ్ళకి సహాయం చేయడానికి సాయశక్తిలో ప్రయత్నించండి. You being a Christian never and ever say, I don't want to help. ఒక క్రైస్తవుడు అండి, లేదు నేను సహాయం చేయను అని అనొద్దండి. Whatever you can help, you help. ఏదైతే సహాయం చేయగలరో అది చేయండి. Sometimes maybe money, కొన్నిసార్లు ధనం అవ్వచ్చు, maybe a word, ఒకసారి మాట అవ్వచ్చు, okay, whatever it may be. ఏదైనా ఉండొచ్చు. So here Ebed-melech is not keeping quiet. ఎబెద్మెలెకు ఇక్కడ నోరు మూసుకొని లేడండి. Rather he heard and then immediately started going to the king. ఆయన విని వెంటనే రాజు దగ్గరికి పరిగెడుతున్నాడు. This is a Christian nature. అది ఒక క్రైస్తవ గుణం అండి. Soon after, God looking at our sinful nature, he started coming down to this earth. ఎప్పుడైతే మనిషి యొక్క పాపాన్ని దేవుడు చూశాడో, ఆయన భూమి మీదకి రావడానికి మొదలు పెట్టాడండి. Some people they say, I heard about that. కొంతమంది అంటారు, నేను విన్నాను. What is the use of hearing to that word? వింటే ఏం లాభమండి? Okay, he is hungry. ఆయనకు ఆకలేస్తుంది. Okay, I heard about his hungry. ఆయన ఆకలేస్తుందని నేను విన్నా. But my question is, did you help him? నా ప్రశ్న ఏంటంటే, సహాయం చేసావా? Did you feed him? ఆయనకు అన్నం పెట్టావా? No. లేదు. What is the use of hearing to such kind of messages or such kind of words when you are not able to help them? అటువంటి మాటలు వినడం వల్ల ఏ ఉపయోగం? మీరు సహాయం చేయాలి. God not only heard about our sin, or not only looked at our sins, but he came down to help us and bring us from this sinful nature. దేవుడు మన యొక్క పాపాలు బట్టి వినటమే కాదండి, ఆయన అక్కడ పరలోకాన్ని విడిచి భూలోకానికి మన పాపాల నిమిత్తం వచ్చిన్నారు. Dear friends, నా స్నేహితులారా, if any person comes to you
to say about his problems, listen to him. ఎవరైనా మీకు సమస్యలు చెప్పడానికి మీ దగ్గరకు వస్తే ఆ సమస్యలు వినండి. Some people say, I don't have time, you get lost from this place, I don't want to listen to you. ఏ అవతలకి వెళ్ళి నాకు వినాలని లేదు, పక్కెళ్ళు అని చెప్పనద్దు. Please don't do like that. అలా అనకండి. Even if you don't want to help him, at least listen to him what he is trying to say to you. అతనికి మీరు సహాయం చేయకపోయినా కానీ అతను ఏం చెప్పాలనుకుంటున్నారు, That is a Christian nature. అదొక క్రైస్తవ జీవనం. So this morning God is asking us to listen to their problems first. దేవుడు ఈ రోజు ఇతరుల యొక్క ఆ యొక్క సమస్యలను ముందు వినమని మనకు చెప్తున్నారు. No problem whether you are able to help them or not. ఇది సహాయం చేయగలరా లేదా, At least listening. వినండి ముందు. Can't you hear? వినలేరా? Okay, let me ask you a question. ఒక ప్రశ్న వేస్తాను. If your children are facing some problem, మీ పిల్లలు ఏమన్నా సమస్యలో ఉంటే, if they come and share their problems with you, వాళ్ళు వచ్చి మీకు ఆ సమస్యలు చెప్పారనుకోండి, will you listen to them? వింటారా? If they stop saying in between their sharing, what do you tell them? వాళ్ళు చెప్తూ అలా ఆపేశారు అనుకోండి, ఏమంటారు? Keep telling. పనులు చెప్పు, Complete it. దాన్ని ముగించు అంటాం. You haven't completed it. నువ్వు దాన్ని ఇంకా ముగించలేదు, So complete it. దాన్ని ముగించు. You would like to listen to the full story of your problem. నీ సమస్య మొత్తము నేను వినాలి. Listen to their problems first. వాళ్ళ సమస్యలు వినాలి. Because there are a number of problems in this world. ఈ లోకంలో చాలా సమస్యలు ఉంటాయి. Children have problems. పిల్లలకి ఉంటాయి. Students have problems. విద్యార్థులకి, Parents have problems. తల్లిదండ్రులకి Job సమస్యలు. holders have problems. ఉద్యోగాలు చేసే వాళ్ళకి Who has సమస్యలు no ఉంటాయి. problem? సమస్యలు లేని వారు ఎవరండి? Everybody in this world has problem. ఈ లోకంలో ప్రతి ఒక్క If any person says I have no problem, ఎవరైనా నాకు సమస్య లేదు అని అంటే he is an inanimate. ఆయన మనిషి కాదు. In other words, he has no life at all. ఆయనకి అసలు జీవం లేదు. As long as you have life, problem is there. మీకు జీవం ఉన్నంత వరకు మీకు సమస్యలు ఉంటాయి. Okay, look at a tree. ఒక చెట్టు చూడండి, It has got its problem. దానికి సమస్యలు ఉంటాయి. Look at an animal. ఒక జంతువును చూడండి, It has. దానికి సమస్యలు ఉంటాయి. Everybody has problem. ఎవరు ప్రతి ఒక్కరికి సమస్యలు So ఉంటాయి. dear friends, ప్రశ్నికులారా, this morning ఈ ఉదయకాల సమయంలో listening to problems is one of the best characters in this world. ఒక సమస్యను వినటం అనేది ఒక మంచి వ్యక్తిత్వం అండి. Without listening to their problems, don't push them away. వినకుండా తోసేకండి. Okay, when you tell your problems to your God, God is ready to listen to you. మీ సమస్యను దేవుడికి చెప్పినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. Why not you and why not you or we? మీరు కానీ నేను కానీ ఎందుకు చేయలేమండి? We have to listen to them. మనం వినాలి. Okay, in verse 7 it says, 7వ వచనంలో చెప్తున్నాను, రాజు when Abimelech heard that Jeremiah was in problem. ఇర్మీయా సమస్యలో ఉన్నాడు అని అబీమెలెకు విన్నప్పుడు, Okay, once upon a time, we means those who are sitting in the presence of God right here and now had problem. ఒకనొకప్పుడు ఇక్కడ సంఘం ఇప్పుడు కూర్చున్న మీలో అందరికి సమస్యలు ఉంటాయి. Had problem, one problem. మీకు సమస్య ఉంది. What problem was that? ఏంటంటే ఆ సమస్య? Once upon a time, before we became Christians, క్రైస్తవులు కాకముందు ఒకనాటి కాలంలో ఏం సమస్య ఉందండి? a terrible problem we had in the past. Sin. ఒక ఘోరమైనటువంటి సమస్య ఉంది. ఏంటంటే పాపం అండి. Don't say or never and ever say I did not have any problem in the past, pastor, because I was born in a rich family. నేను ధనవంతుడి కుటుంబంలో పుట్టాను కాబట్టి నాకు ఆ పురాతన కాలంలో నాకు సమస్యలు లేవని అనొద్దు. I'm not talking about your richness or your wealthiness. నేను ఈ దానాగారాల గురించి I'm talking about the sin. నేను పాపం గురించి మాట్లాడుతున్నాను. Everybody had this problem in the past. అందరికీ గతంలో పాపం అనే ఒక ఇది ఉంది.
and that problem was sin. ఆ యొక్క సమస్య పాపం. By the grace of God, దేవుని దయ వలన now we have no problem of sin పాపం యొక్క సమస్య మనకు లేదు. because we are saved. ఎందుకంటే రక్షణ God heard. దేవుడు విన్నాడు. God looked at our sin. దేవుడు మన పాపం చూస్తాడు. Dear friends, స్నేహితులారా, in the same way, అదే విధంగా if your friends are telling their problems to you, listen to them first of all. మీ స్నేహితులు ఎవరైనా మీకు ఒక వాళ్ళ సమస్య చెప్తున్నప్పుడు వాటిని వినండి. Please don't be selfish. స్వార్థపరులుగా ఉండకండి. When they share about their problems, if you listen to them, they feel somewhat all right. Okay, somewhat I am all right now. ఎప్పుడైతే మీరు ఆ సమస్యలు వింట మొదలు పెడతారో వాళ్ళు అనుకుంటారు, అమ్మయ్య నాకు కొంచెం బాగుంది, బరువు దిగింది అనుకుంటారు. Our elders say like this. పెద్దవాళ్ళు చెప్తుంటారు, after sharing my problem with you, నా సమస్య నీతో చెప్పుకున్న తర్వాత I am feeling better now. నాకు ఇప్పుడు చాలా బాగుంది. Because ఎందుకంటే half of my burden has been or has gone out. నా సగం బరువు బయటికి వెళ్ళిపోయింది. I am somewhat better. ఇప్పుడు నేను తేలికపడ్డాను. So listen to them. వినండి. Okay? If you don't listen to them, sometimes when you are in problems, no people will come forward to listen to your problems. మీరు అవతల వాళ్ళు చెప్పింది విననప్పుడు, మీరు సమస్యలో ఉన్నప్పుడు కూడా అవతల వాళ్ళు వినండి. Yesterday one person came here. నేను ఒక వ్యక్తి వచ్చాను. Who brought our cupboard. మాకు ఆ యొక్క బీరువా ఇచ్చినారు. He sat for 20 minutes here. He started sharing his testimony with me. 20 నిమిషాలు కూర్చుని తన సాక్షి చెప్పాడు. I saw a few Christians. నేను కొంతమంది క్రైస్తవులను చూసాను. I don't want to mention their names. వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోవట్లేదు. They go to one church. I don't want to mention name of the church. వాళ్ళు ఒక చర్చ్కి వెళ్తారు, దాని పేరు కూడా నేను చెప్పను. Their church member passed away 3 days ago. అందులో ఆ చర్చిలో ఒక వ్యక్తి చనిపోయారు 3 రోజుల క్రితం. They invited that family also. ఆ కుటుంబాన్ని కూడా, that means those church members. ఆ చర్చిలో సంఘస్థులందరూ వాళ్ళని పిలిచారు. But these church members, they did not go to that house. కానీ ఈ సంఘస్థులు ఎవరు వాళ్ళ కుటుంబానికి వెళ్ళలేదు. Because they don't want to attend such kind of houses. వాళ్ళు అటువంటి కుటుంబానికి వెళ్ళాలనుకోవట్లేదు. They don't want to eat at their houses. వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాలనుకోవట్లేదట. And he questioned me, Pastor, you tell me what they are doing is right or wrong. ఆయన నన్ను ప్రశ్నించాడు, అది కరెక్టేనా కాదా అని. If you would have been at that place or at that time, you tell me what's your answer. మీరు కనుక ఆ సమయంలో అక్కడ ఉంటే మీరేమంటారు? That means you did not listen to me. నేను చెప్పిందే వినట్లేదు మీరు. I have questioned you. ప్రశ్నించారండి. No, that is not my question. That means you did not listen to me. You are pretending. మీరు వినట్లేదు, నటిస్తున్నారు అయితే. Okay, let me ask once again. My question is, they asked them to eat. నా ప్రశ్న ఏంటంటే తినమన్నారు. They said, we don't want to eat at such kind of houses. మేము అటువంటి గృహాల్లో తినము అన్నారు వీళ్ళు. Very good. నిమ్ము తిన్నినే. Will you eat or not? తింటావా తినవా? ನಾನು ತಿನ್ನೋನು ಇತ್ಕ ಬೆಲ. If you say I don't want to eat, నేను తినను అని మీరు చెప్తే you are not a Christian. మీరు క్రైస్తవులు కాదండి. Why? The same thing happens in your family. అదే పరిస్థితి మీ కుటుంబాల్లో జరుగుతుంది. If nobody is coming to your house, ఎవరు మీ ఇంటికి రాకపోతే, nobody is eating which you have prepared for them, వాళ్ళ కోసం మీరు ఏర్పరిచినది వాళ్ళు తినకపోతే how do you feel? మీకు ఎలా ఉంటుందండి? What kind of Christian are you? ఎటువంటి క్రైస్తవులండి మీరు? You are not a
Christian. మీరు క్రైస్తవులు కాదు. I'm not telling you are not a good Christian. You are not at all a Christian. మీరు మంచి క్రైస్తవులు కాదు అనట్లేదు, అసలు మీరు క్రైస్తవులే కాదు అంటున్నాను. Because love your neighbor. మీ పొరుగువారిని ప్రేమించాలి. He is your own church member. ఆయన మీ సొంత సంఘస్థుడు. What kind of pastors you are? How you are preaching? ఎటువంటి పాస్టర్లు అండి, ఏం బోధిస్తున్నారు? What kind of preaching is there? ఎటువంటి బోధన? Why your church members are doing like that? సంఘస్థులు ఎందుకు అలా Why they చేస్తున్నారు? don't want to touch that food? ఆ యొక్క ఆహారం ఎందుకు ముట్టుకోరు? Nobody is perfect, my dear friends, in this world. లోకంలో ఎవ్వరు ఖచ్చితమైన వారు కాదు. Okay, we are imperfect మనకు and living among the imperfect people. మనం ఖచ్చితంగా లేము, ఖచ్చితంగా లేని వారి మధ్యలో నివసిస్తున్నాము. If possible, సాధ్యమైతే make those imperfect people perfect. ఆ యొక్క ఖచ్చితంగా లేని వారిని ఖచ్చితంగా మార్చండి. Never and ever say, I don't want to eat anything at this house. ఈ గృహంలో నేనేం తినను అని మీరు అనొద్దు. That is a very, very, very bad character. అది చాలా చెడ్డ వ్యక్తి. I told that person, నేను ఆ వ్యక్తికి చెప్పాను, no, what those church members are doing is absolutely wrong. ఆ యొక్క సంఘస్థులు చేసినది తప్పు అని చెప్పాను. Okay, now I shall go and tell them like that. He said like that. ఆయన అన్నాడు, ఇప్పుడు వెళ్ళి నేను వాళ్ళందరికీ చెప్తానండి అని చెప్పి వెళ్ళాడు. Okay, that church is a big church. అది చాలా పెద్ద చర్చ్. They never and ever would like to attend other churches. వాళ్ళు ఇంకో చర్చికి వెళ్ళరు, They don't want to mingle with them. వాళ్ళతో కలవరు. Great church, good congregation. But what is the use of having such great congregation when you are not following the word of God? మీరు చాలా మంచి సంఘస్థులు, మంచి సంఘం అండి, మీరు వాక్యం పాటించినప్పుడు ఎంత మంచిగా ఉంది, ఏం లాభం? We are Christians. We don't want to touch any corpse. మేము క్రైస్తవులు, మేమేమేమి ముట్టుకోము. Corpse means dead body. మేము ఆ శవాల్ని ముట్టుకోము. We don't want to touch because we are Christians. We are very holy. మేము క్రైస్తవులు చాలా పరిశుద్ధంగా ఉంటాం. One day you are also going to kick the bucket ఒకరోజు నువ్వు ఆ బకెట్ దాంతో, because your bucket is also ready. ఎందుకంటే మంది సిద్ధంగా ఉంటది. Okay, never and ever think that you are going to be here forever and ever. ఎల్లకాలం ఇక్కడ ఉండిపోతాం అనుకోద్దు. So try to listen to them. అవుతున్న వాళ్ళు చెప్పేది వినండి. Okay, the second H is, రెండవ హెచ్ మాట్లాడుకుందాం. can you read verse 8? 8వ వచనం చదవండి. Verse 8. 8వ. బెన్యామీను ద్వారమున కూర్చొని ఉండగా రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్మలేకును షండుడు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగరులో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేసి, Okay, headed forward. ముందుకు కదలాడండి. Headed forward. ముందుకు కదలాడు. What for? ఎందుకండి? To protect that pastor or that prophet from that problem or danger. ఆ యొక్క ప్రవక్తని ఆ సమస్య నుండి బయటకు తీసుకురావటానికి అని చెప్పి ముందుకు This is a very good Christian nature. ఇది క్రైస్తవ వ్యక్తిత్వం నుంచి. When a believer or your co-Christian or your co-believer is in problem, మీ యొక్క తోటి క్రైస్తవుడు సమస్యలో ఉన్నప్పుడు, you as a Christian, మీరు క్రైస్తవుడైంది, you as a believer, మీరు ఒక విశ్వాసి ఉండి step forward to help. వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుకెళ్ళండి. This Ebed-melech, he did not stay there, rather he stepped forward. Headed means stepped forward to help Jeremiah from that problem. ఈ ఎబెద్మెలెక్ అనే ఆయన అక్కడే నిలబడిపోలేదు, కానీ అతనికి సహాయం చేయడానికి అని చెప్పి ముందుకు కదలాడు. We have to do like that. మనం అలా చేయాలి. Everybody gets problem. ప్రతి ఒక్కరికి సమస్యలు వస్తాయి. Nobody is with no problems. సమస్య లేని వారు ఎవరు లేరు. But then it's our responsibility to step forward to help as much as you can. మనం చేయగలిగినంత సహాయం చేయాలని ముందుకొచ్చి, May not be thousands, వేలలో అవ్వకపోవచ్చు, may not be hundreds, వందల్లో అవ్వకపోవచ్చు, at least whatever you can do. మీరు చేయగలిగినంత. So dear friends, నా స్నేహితులారా, this Ebed-melech has no money, ఎబెద్మెలెక్ దగ్గర ధనం లేదు.
no popularity, ఇంక పెద్ద పాపులారిటీ కూడా లేదు. but he knows only one person, ఒక్కడే తెలుసు అతనికి, and that person is the king. ఆ రాజు మాత్రమే తెలుసు. He headed forward. ముందుకెళ్ళాడు. I have no money, మనకి ధనం లేదు. but the person where I am going to has a lot of money. నేను ఏ వ్యక్తి దగ్గరికి వెళ్తున్నానో ఆ వ్యక్తి దగ్గర కావాల్సిన, I have no popularity, నాకు పాపులారిటీ లేకపోవచ్చు, but the person where I am going to has